సో ఇప్పుడు ఈ 2025, 2026 సంవత్సరం గాను ఏదైతే ప్రకటించో దానికి సంబంధించి ఆర్థికంగా ఫైనల్గా మీ లక్ష్యం ఏంటి, అసలు దీని ఉద్దేశం ఏంటి? 2025-26లో మాది దాదాపు 1,26,000 యూనిట్లు అండి. దాంట్లో 60,000-70,000 ఎకరాల ఏరియా ఎక్స్పాన్షను, ఒక 30,000 ఎకరాలు మల్చింగ్. మల్చింగ్ అంటే తమకు తెలిసిందే, నీటి ఆవిరి కాకుండా ఉండటం మల్చింగ్. తర్వాత ఈ కోత అనంతరం నిర్వహణ అంటే ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పీవీ ప్యానల్స్. ఇవి ఏంటంటే ఇది పెరిషబుల్ ఫ్రూట్స్ అనేది, కూరగాయలు అనేది పెరిషబుల్. ఈ పెరిషబుల్ ఆగం కాకుండా ఉండాలంటే దాని రిక్వైర్డ్ టెంపరేచర్ ఉండాలి. అంటే మనం మామిడికాయలు తెంపినాక దానికి మామిడికాయలు అక్కడి నుంచి వచ్చినాక ఫీల్డ్ హీట్ తగ్గియాలి. ఫీల్డ్ హీట్ ఎట్లా తగ్గిస్తావు? ప్రీ కూలింగ్ ఎంతలో పెడతావు? 18 టెంపరేచర్లో చేసేసి దానికి వాషింగ్ చేసినాక గ్రేడింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడతావు. అప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి ప్రాసెస్ని సీడ్ ప్రాసెసింగ్ అంటాము, కోల్డ్ స్టోరేజ్ అంటాము. ఇవన్నీ సబ్సిడీ మీద ఇవ్వటం ఉంది. అయితే లక్ష్యం అనేసరికి మీకు ఇప్పటి వరకు ప్రభుత్వం 58 కోట్లు కేటాయించింది. 58 కోట్లలో 13,000 మంది రైతులకు సహకారం అందించడం జరిగింది. అంటే ఆ సహకారం ఏ విధంగా? దాదాపు 13-14 పండ్ల రకాలు ఉన్నాయి. ఏవి? బనానా, పపాయ, మ్యాంగో, జామ, మన అవకాడో, ఇవన్నీ. తర్వాత మన అవకాడో, తర్వాత కూరగాయలు 21 రకాలు ఉన్నాయి. తర్వాత సుగంధ ద్రవ్యాలు 7-8 రకాలు ఉన్నాయి. అట్లాగే పూలలో లూజ్ పూలు, మన చామంతి పూలు, గులాబీలు, తర్వాత గ్లాడియోలస్, ఇవన్నీ పూల రకాలు. తర్వాత ఇవన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది.